రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు అనేది సక్రమ మార్గంలో జరగలేదు. డబ్బులు అందడానికి 3 నెలలు పట్టింది. ఈ రోజు గవర్నమెంట్ లో ఎలాగుందంటే మేము ఆర్బీకే సెంటర్ లో కొంటాము, ఒక గింజ కూడా ఎక్కడ వదిలేము, తడిసిపోయినా కొంటాము, మొలకలు వచ్చినా కొంటాము, ముక్కుపోయినా కొంటాము, కానీ ఎక్కడా జరగలేదు సార్. ఏమైందంటే గన్నీస్ అయితే ఎక్కడా ఇవ్వలేదు. మేము ఆర్బీకే వెళ్ళినట్లయితే ఏమండి ఏదో మిల్లు తోలికి వెళ్ళిపోండి, లేదంటే అక్కడ ఏదో చెప్తారో వాళ్ళు ఏం చెప్తారో అదే చేయండి అనేవారు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. టీడీపీ గవర్నమెంట్లో 41 కేజీ అంటే 41 కేజీ పట్టుబడి పట్టారు. 40 కేజీలు 200 గ్రాములు పట్టారు. కానీ ఈ టైం వచ్చిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి 105 కేజీలు అంటే మరి 5 కేజీలు ఎవరు తిన్నట్టు సార్? గవర్నమెంట్కి వెళ్తుందా, మరి దళారులకి వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది అది? మరి అవన్నీ పట్టించుకోవాలి కదా సార్. రైతుకైతే ఇది రైతు భరోసా చేస్తుంది, రైతు ఇది వస్తుంది, అది వస్తుంది. రైతు భరోసా అనేది ఇప్పుడు గురించి పడలేదు. మొన్న అన్నారండి, అప్పుడు బట్టన్ నొక్కాడు, బట్టన్ నుంచి ఇప్పుడు అది పడలేదు, అమౌంట్ పడలేదండి. ఇబ్బంది ఏమి రైతుకైతే ఇప్పుడు బాగా ఇబ్బంది. ఈ 5 సంవత్సరాలు రైతుని అలిగిపోయినంత మరి ఇంకా లేదు. మన పంటలు వచ్చేసరికి ఆటోమేటిక్గా వెళ్తాను కాదు. అయ్యి మన ఇంటికి వచ్చేసరికి ఆ పంట శుభ్రంగా వెళ్తాను కాదు. నీకు ఆ కాగితం ఉండాలి, ఈ కాగితం ఉండాలి, లాల్ లైన్ ఉండాలి, ఈ లైన్ ఉండాలి అనేసి అని అలా పాడు చేస్తారు. మనం రేపు ఎరువులు కొనేటప్పుడు 1500, 1800, 2000 ఎరువులు రేట్లు పడిపోతాయి. కాసింత సొంత భూమి ఉన్న అయితే పర్లేదు, మానాడు కబుర్లు అయితే లాస్ట్ మందు తాగి చచ్చిపోతాం. ఇడిగానే ఉంటే మందులు తాగి చచ్చిపోతాం అప్పులు తీరక.